హిందూ ముస్లిం అని విడదీయను, అలా చేస్తే రాజకీయాలకు అర్హులనే కాదు, మా ఇంట్లో ఈద్ జరిపే వాళ్ళం, ఆ రోజు పొరుగున ఉండే ముస్లింలే అన్నం పెట్టేవారు. ఎక్కడి వేడి మరి ఇది మహారాష్ట్రలో ఒక మీటింగ్లో మాట్లాడుతున్నటువంటి, మహారాష్ట్ర కాదు సారీ బీహార్లో మాట్లాడుతున్నాడు. బీహార్ తీసుకుపోయింది వీళ్ళందరినీ కూడా, ఏక్నాథ్ షిండే వీళ్ళందరినీ కూడా అక్కడ తీసుకుపోయి బీహార్లో మీటింగ్ పెట్టాడు. బీహార్లో ఎక్కువ ముస్లిం ఓట్లే ఎక్కువగా కనబడుతుంటాయి కాబట్టి ఆ ఓట్లను బీజేపీ వైపు మళ్లించడం కోసం ఏమంటుండు, హిందూ ముస్లిం అని విడదీయను అంటుండు. ఒక్కసారి ఆలోచించాలి. బండి సంజయ్ మాటల్ని ఆదర్శంగా తీసుకుంటుండా? మనం బండి సంజయ్ మాటల్ని చూస్తే అర్థమవుతుంది. అసలు మరి బండి సంజయ్ కరెక్టా, నరేంద్ర మోడీ కరెక్టా? హిందూ ముస్లిం అని విడదీయను అంటుండు, మరి నరేంద్ర మోడీ విడదీయను అని చెప్తుండు, బండి సంజయ్ విడదీస్తుండు. మరి బండి సంజయ్ని బీజేపీ నుండి సస్పెండ్ చేసేటువంటి దమ్ముందా? మరి కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారా? బీజేపీ నాయకులు ఎవరైనా బీజేపీ హిందూ ముస్లిం అని విడదీస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తారా బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి? హైదరాబాద్ ఎంపీ ఎలక్షన్లలో మాధవీలత ఎంపీగా కాంటెస్ట్ చేస్తే విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి మాటలే కాదు చేతలు కూడా చేసింది. మసీదు వైపు చూపిస్తూ బాణం వేసినట్టు ఆమె నాటకాలు ఆడింది. ఎన్నికలు వచ్చిన తర్వాత ఇంకా మసీదులలో కూడా వేయింది. వీళ్ళు రాజకీయాలు చేయడం కోసమే మతాన్ని వాడుకుంటున్నారు, రాజకీయాల కోసమే మతాన్ని వాడుకుంటున్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక మాట, ఎలక్షన్ రానప్పుడు ఒక మాట. ఎలక్షన్లు వచ్చినాయి అంటే హిందూ ముస్లిం బాయి అంటారు. ఎలక్షన్లు పోతే మతాన్ని రెచ్చగొట్టడం, హిందూ ముస్లింల మధ్య, హిందూ క్రిస్టియన్స్ మధ్య ఈ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేటువంటి పని వీళ్ళు చేస్తున్నారు. మళ్ళీ ఎలక్షన్ రాగానే గిమ్ముచ్చిన చెప్తున్నారు. బీహార్లో ఏంటంటే ముస్లిం ఓటర్లను ఆకట్టుకోవడానికి నరేంద్ర మోడీ అక్కడ ఈ ముచ్చట చెప్తున్నాడు. మరి ఈ ముచ్చట దమ్ముంటే బండి సంజయ్ తోటి చెప్పి, బండి సంజయ్ విద్వేషాలు రెచ్చకుండా ఆయన నోట్లోకి వెళ్ళి మతం అనే మాట రాకుండా మాట్లాడతారా? రాదు. అన్నీ రాజకీయం ఈజీగా అర్థమవుతుంది. నరేంద్ర మోడీ ఏడికి పోతే అలా చేస్తే రాజకీయాలకు అర్హుడనే కాదట. అసలు మీరు అర్హుడే కాదు, ఇవన్నీ ఫేక్ ఇప్పటిదాకా చెప్పినాయి. ఇంకెట్లా అర్హుడవుతారు? బీజేపీలో ఎవరు గతి లేక నన్ను పెడుతుర్రు అంతే. ఆయన తీసేస్తే బీజేపీ ఇక పోతుంది. అటల్ బిహారీ వాజ్పేయి ఉన్న రోజులు బీజేపీ అధికారంలో ఉంది. ఆయన పోయిన తర్వాత మళ్ళీ రాలే. నరేంద్ర మోడీ ఆయన చూసి మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. అంటే ఈ బీజేపీ పార్టీ బలం వల్ల దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తలేదు, సంస్థాగత బలం వల్ల అధికారంలోకి వస్తలేదు, ఒక వ్యక్తి ఇజం వల్ల దేశంలో అధికారానికి వస్తుంది. అటల్ బిహారీ వ్యక్తిగత ఇమేజ్ వల్ల బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఆయన ప్రధానమంత్రి అయిండు. ఇప్పుడు నరేంద్ర మోడీని చూపెట్టి ఈయన ఇమేజ్ వల్ల దేశంలో ప్రధానమంత్రిని తీసుకొచ్చారు తప్ప ఇప్పుడు అన్ని ఫేక్ అని తెలుస్తున్నాయి. ఆయన ఏదో దేశ ప్రజలు నమ్మిర్రు, ఆయన ఇమేజ్ బాగుంది అని నమ్మిరు, ఓట్లు వేసిర్రు. ఇప్పుడు ఆయన అసలు విషయం తెలుస్తుంది, అన్ని ఫేకే అని చెప్పేసి. ఈయన పోతే ఇక బీజేపీ పని మళ్ళీ ఒక 10-20 సంవత్సరాలు కథమే, ఇక మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఉండదు. మా ఇంట్లో ఈద్ జరిపే వాళ్ళం, ఆ రోజు పొరుగున ఉండే ముస్లింలే అన్నం పెట్టేవారట. ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నాడు ముస్లింల పట్ల. ఇక ముస్లింలు అంటే నాకు ఎంత ప్రేమ అని చెప్పడానికి మళ్ళీ తిట్టేదే, మళ్ళీ లొల్లులే, మళ్ళీ గొడవలు పెట్టించేది. బీజేపీలో తెలంగాణలో బండి సంజయ్ని, మాధవీలతను వీళ్ళిద్దరు కూడా ముస్లింలను, క్రిస్టియన్స్లను, హిందువులను ఈ ముగ్గురి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు, రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు, రెచ్చగొట్టేటువంటి చేష్టలు చేస్తున్నారు. ఈ ఇద్దరిని బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. నరేంద్ర మోడీ ఈ మాట కట్టుబడి ఉంటే, హిందూ ముస్లిం అని విడదీయను, ఎవరు కూడా విడదీయొద్దు బీజేపీ వాళ్ళు అని ఆ మాట కట్టుబడి ఉంటే బండి సంజయ్ని, మాధవీలతను సస్పెండ్ చేయాలి. లేదు మేము విద్వేషం రెచ్చగొడతాం హిందూ ముస్లింల మధ్య అంటే వాళ్ళని సస్పెండ్ చేయొద్దు.